సమాసం అవ్యయీభావ సమాసం. అవ్యయీభావ సమాసం అంటే ఏంటి? అవ్యయాలు. ఈ అవ్యయాలు అంటే ఏంటి అది ముందు తెలుసుకోవాలి. యథావిధి ఇందులో యథా అవ్యయం, ఆబాల గోపాలం ఇందులో ఆ అవ్యయం. ఇలా గీత గీసినటువంటి ప్రతిదీ అవ్యయాలు అవుతాయి. సకుటుంబంలో స, అనువర్షంలో అను, అనుకూలంలో అను, ప్రతి మాసం ప్రతి, ఉపవనము ఉప, ఇలా గీత గీసినటువంటి వీటిని అవ్యయాలు అంటారు. ఆ అవ్యయాలు ఎలా ఉండాలట? పూర్వపద ప్రాధాన్యం కలిగి ఉండాలి. అంటే పదంలో, సమాసంలో పూర్వపద అంటే మొదటి పదంలో ఈ అవ్యయాలు అనేవి ఉండాలి. ఈ అవ్యయాలని పూర్వపదంలో ఉన్నాయా లేవా? యథా విధి, అందులో యథా విధి, యథా అనేది పూర్వపదంలో ఉంది. ఆబాల గోపాలంలో ఆ పూర్వపదంలో ఉంది. యథాశక్తిలో యథా పూర్వపదం ఉంది. ఇక్కడ పూర్వపదం, ఇక్కడ పూర్వపదం, వీటిలో కూడా పూర్వపదంలో ఉంది. కాబట్టి ఇది అవ్యయీభావ సమాసం అవుతుంది. ఇంకొకటి చెప్పాడు ఇక్కడ, ఆ అవ్యయీభావ సమాసం అవ్యయాలు అనేవి ఏంటి? లింగము, వచనము, విభక్తులు, వీటి చేత మార్పు ఉండదు. లింగంలో కానీ, వచనంలో కానీ, విభక్తుల్లో కానీ మార్పు ఉండదు. ఉందా లేదా ఒకసారి చెక్ చేద్దాం. యథా అంటే ఆ యథా అనే పదం ఏ లింగం? పుంలింగం అని చెప్పలేము, స్త్రీలింగం అని చెప్పలేము. అంటే మేల్ అని చెప్పలేము, ఫిమేల్ అని చెప్పలేము. అలాగే వచనం, అది ఏకవచనమా బహువచనమా అది చెప్పలేము. అలాగే విభక్తులు, ఇందులో విభక్తులు అది ఏ విభక్తి అనేది చెప్పలేము. అంటే లింగం లేదు, వచనం లేదు, విభక్తి లేదు, ఈ మూడు లేవు కాబట్టి, వీటి చేత మార్పు చెందలేదు కాబట్టి ఇవి అవ్యయాలు అవుతాయి. అటువంటి అవ్యయాలు ఎందులో ఉన్నాయి? పూర్వపదంలో ఉన్నాయి కాబట్టి అవ్యయీభావ సమాసం అంటారు. ఇంకొకటి చూద్దాం. ఆబాల గోపాలంలో ఆ ఉంది. ఆ అనే అక్షరము అది మేలా ఫిమేలా అని చెప్పలేము, ఆడదా మగదా అని. అలాగే వచనం అది సింగులరా ప్లూరలా, ఏకవచనము బహువచనం చెప్పలేము, అది ఏ విభక్తి అనేది కూడా చెప్పలేము. అలాగే యథాశక్తి అలానే చెప్పాను. ప్రతిదినం, ప్రతి అనేది ఆ స్త్రీలింగమా పుంలింగమా లింగం చెప్పలేము, వచనం చెప్పలేము, ఏ విభక్తి అనేది చెప్పలేము. కాబట్టి ఇది అవ్యయీభావ సమాసం చెప్పలేము. దాంతోపాటు ఈ అవ్యయం అనేది పూర్వపదంలో ఉంది. పూర్వపద ప్రాధాన్యం కలిగి ఉండాలి అన్నాడు. పూర్వపద ప్రాధాన్యం పూర్వపదంలోనే ఉంది. అలాగే సకుటుంబంలో సా అనేది అవ్యయం. ఆ సా అనేది ఏ లింగం అనేది చెప్పలేము, ఏ వచనమో చెప్పలేము, ఏ విభక్తి అనేది చెప్పలేము. ఆ సా అనేది ఎందులో వచ్చింది? పూర్వపదంలో వచ్చింది. ఆ సా అనే దాన్ని అవ్యయం అంటాం. అవ్యయం పూర్వపదంలో వచ్చింది కాబట్టి పూర్వపద ప్రాధాన్యం కలిగి ఉంది కాబట్టి అవ్యయీభావ సమాసం అయింది. ఇందులో చూసిన అనువర్షంలో అను అనేది అవ్యయం. ఆ అవ్యయం అనేది పూర్వపదంలో ఉంది. ఈ అనువర్షంలో అను అనేది దాని లింగం చెప్పలేము, ఏ లింగం అనేది. అలాగే దాని ఏకవచనమో బహువచనమో చెప్పలేము, ఏ విభక్తి చెప్పలేము. ప్రతి మాసం, ఇక్కడ ప్రతిదినం వచ్చింది, ప్రతి వచ్చింది. ఉపవనము, ఉప అనేది ఏ లింగం అనేది చెప్పలేము, వచనం చెప్పలేము, విభక్తి చెప్పలేము. కాబట్టి ఆ అవ్యయం అనేది అవ్యయం అయ్యింది. ఈ లింగం చేత, వచనం చేత, విభక్తుల చేత మార్పు చెందలేదు కాబట్టి ఇది అవ్యయం అయ్యింది. ఉప అనే పదం, ఆ అవ్యయం అనేది పూర్వపదంలో ఉంది కాబట్టి పూర్వపద ప్రాధాన్యం కలిగి ఉంటే అది ఏమవుతున్నాడు? అవ్యయీభావ సమాసం అవుతుంది అని అన్నాడు కాబట్టి ఇది అవ్యయీభావ సమాసం అవుతుంది.